హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశ్విని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇయ్యాటి ముచ్చట ఏంటంటే, తమ్మేలు చూసే కదా వచ్చింది. నేను బుగ్గలాగా లావుగా పుష్టిగా ఉండేదాన్ని. అయితే సడన్గా నేను ఒక 20 కేజీస్ అయితే 20కి పైనే తగ్గిన. ఎందుకంటే నేను తగ్గాల్సి వచ్చింది. దానికి ఒక పెద్ద కారణమే ఉంది. అసలు నేను ఎట్లా అంటే, బయటికి వెళ్ళంగానే సమోసా కనిపిస్తే కొనుక్కొని తిన్నామా, ఇక్కడ వచ్చేసి పానీపూరి కనిపిస్తే కొనుక్కొని తిన్నామా, ఇటు వెళ్తే ఫాస్ట్ ఫుడ్ కనిపించింది అనుకో తిన్నామా, థమ్స్అప్ కనిపించింది అనుకో తాగినమా, ఇంకా పిజ్జాలు బర్గర్లు రోడ్డు మీద ఐస్ క్రీమ్ ఏది కనిపిస్తుంది వదలకుండా తినేదాన్ని. తిని 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 ఇంత లావ్ అయిపోతే ఏం జరిగిందంటే, నేను ఒకసారి నా కృషి పట్టుదల శ్రమ శక్తి కష్టం అన్నీ ఇందులో ఉన్నాయి. అంటే అంత ఈజీగా ఏం కాదు తగ్గింది. నేను అంటే ఎప్పటి నుంచో పేరుకపోయి ఉంది ఆ కొవ్వు అన్నది. నాకు చాలా కష్టంగా తగ్గింది అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మీ ఇద్దరం ఫోటో దిగంగానే ఏమైందంటే, తను ఏం చేసింది, ఆ ఫోటోల్ని స్టేటస్ పెట్టింది. స్టేటస్ పెడితే ఎవరో స్టేటస్ చూసిన వాళ్ళు అన్నారంట, అదేంటి నువ్వు చిన్నది అంటున్నావు, నీకు అక్కలాగుందామే అని అన్నారంట. ఆ విషయం వచ్చి తను నాకు చెప్పింది, నువ్వు నాకు అక్కలాగున్నావంటనే అని అన్నది. అమ్మ నన్ను ఇట్లా అంటారా అని చెప్పేసిగా ఏం చేసిన, నాకు నచ్చలేదు ఆ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చక నేను ఎట్లయినా తగ్గాలి, నేను ఎందుకు అక్కలా ఉంటా, నేను చిన్నదాన్ని కదా, దానికన్నా నేను తగ్గాలని ఇంట్లో గింజుకుంటా ఉన్నా. ఇంకప్పుడు ఎట్లా తగ్గాలి అని మంచిగా సెర్చింగ్ చేసిన అనమాట. అప్పుడు మనకి డాక్టర్ వినీల గారు అని ఉన్నారు కదా, అయితే ఆమె వీడియోలు చూస్తూ ఫాలో అయినా. చాలా వరకు ఫస్ట్ చూసిన, నేర్చుకున్నా, తెలుసుకున్నా. ఇంకా మొత్తం అయితే చెప్పదు, కొంత టిప్స్ అయితే ఇస్తుంది. ఆ టిప్స్ని పట్టుకొని మనం కొంచెం దానికి జోడించుకుంటా. ఈరోజు ఇది తిన్నాం కదా, రేపు ఇంకోటి వేరే, అంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆయిల్ తక్కువ, కారం తక్కువ, మళ్ళీ ఇంకా వచ్చేసి ఉప్పు తక్కువ, ఇంకా సేమ్ ప్రాసెస్. అన్ని కూరగాయల్లో అదే ఆయిల్ తక్కువ వేసుకోవాలి, దానికి బదులు ఆయిల్కి బదులు నెయ్యి వేసుకోవాలి. ఇంకా అట్లా నేను డిసైడ్ అయిపోయినా, ఇట్లా తగ్గాలా, ఇట్లా చెయ్యాలా అని చెప్పి ఇంకా నేను డిసైడ్ అయిపోయి ఇక చేయడానికి ఒకరోజు ఇంక అన్నీ వాటికి ఏమేం కావాలో మొత్తం కొనుక్కొచ్చుకున్నాను అనమాట. కొనుక్కొచ్చుకొని స్టార్ట్ చేసిన 2-2.5 నెలల్లో మొత్తం ఒక 23 కేజీల దాకా మంచిగా తగ్గేసిన నేను. తగ్గిన. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉన్నా. అప్పుడు బుగ్గలు ఇంత ఉబ్బి నవ్వితే ఈ నడ్డి ముక్కొచ్చి అసలు బాగుండేదాన్ని కాదు. నాకైతే తను మంచి కన్నదో చెడ్డ కన్నదో నాకు తెలియదు, కానీ నాకైతే నా ఆరోగ్యం మంచిగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మనము డైట్ చేస్తాం, డైట్ వల్ల మనం తగ్గుతాం, కానీ బాడీ ఏమైందంటే లూజ్ అయిద్ది. దానికి వర్కౌట్ ఎక్సర్సైజ్ అనేది, అదే వాకింగ్ అనేది మనకు ఖచ్చితంగా చెయ్యాలి. చెయ్యకపోతే బాడీ లూజ్ అయి ఉండిద్ది కదా. మనం మళ్ళీ ఒక 2 నెలలు చేసిన తర్వాత ఎట్లా మనము మెయింటెనెన్స్ డైట్ కోసం ఆగినప్పుడు లూజ్గున్న బాడీ తొందరగా మళ్ళీ లావ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ డైట్ చేస్తా ఒక రోజుకు ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేసిందనుకో, ఇంకా మంచి రిజల్ట్, బాడీ ఫిట్ అయిపోయి మంచి రిజల్ట్ వస్తుంది. కొంచెం ఒకవేళ మెయింటెనెన్స్ డైట్ 2 నెలలు కాకుండా 3 నెలలు తీసుకున్నా కానీ మనకేందంటే బాడీ టైట్గా ఉండి తొందరగా లావ్ అవ్వం. అదనమాట సంగతి. ఇంకా నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటానా. ఇంకేమైనా ఉంటే మనము మెయిన్ కాంటెంట్లో మాట్లాడుకుందాం. ఆగండి. నేను ఈ ఒక్క వీడియో కోసం నేను 8 గంటలు అయితే నేను కష్టపడ్డా. ఈ ఒక్క వీడియోనే కాదు, అన్ని వీడియోలకి అంతే కష్టపడాల్సి వస్తుంది. అయితే మీరు నా కష్టాన్ని గుర్తించి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ కంటెంట్లోకి ఇప్పుడు వెళ్దాం పదండి.
ముందుగా ఇదైతే నా మార్నింగ్ వెయిట్ లాస్ డ్రింక్. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో పెద్ద గ్లాస్కి సరిపడా నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. ఈ నీళ్లు వేడయ్యేలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం పదండి. ఇప్పుడైతే 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని తురుముకోవాలి. ఈ అల్లం మన బరువుని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అల్లం తురుగుని ఒక గ్లాసులో వేసుకోవాలి. దాంట్లో ఒక నిమ్మ చెక్క రసం పిండుకోవాలి. నానబెట్టిన సబ్జ గింజలు వేసుకోవాలి. ఇవి మన బాడీలోని వేడిని తగ్గిస్తుంది. 4-5 పుదీనా రెబ్బలు వేసుకోవాలి. ఈ పుదీనా ఆకులు అనేవి మన వయసును తగ్గించి మనం యవ్వనంగా కనపడేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఇంకా దీంట్లోకి మనం వేడి చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి పోసుకోవాలి. పోసుకొని కొంచెం చల్లారినాకనే తాగాలి. దీంట్లో కొంచెం మంది హనీ కూడా వేసుకుంటారు, కానీ నాకు అలవాటు కదా ఇవి, అందుకనే నేను హనీ ఇలాంటివి ఏం వేసుకోను. మీరు తాగలేకపోతే హనీ వేసుకొని తాగండి. ఇది నేను 7:30కి తీసుకుంటా. 7:30కి ఏమో ఈ డ్రింక్ తీసుకుంటా. 9 o'clock ఏమో నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటా. నేను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నా మీరే చూడండి పదండి. ఇంకా ఇవైతే డ్రై ఫ్రూట్స్ అండి. జీడిపప్పు, కిస్మిస్, బాదం, అవిసె గింజలు, పల్లీలు, నువ్వులు, పుచ్చగింజలు నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇంకా దీంట్లోకి వాల్నట్స్, పిస్తా, అంజీరా, పొద్దుతిరుగుడు గింజలు, ఖర్జూరం కూడా ఉంటే ఇంకా బాగుండేది. నా దగ్గర ఇంతవరకు ఉన్నాయి. ఇవే నానబెట్టిన తర్వాత నేను కొనుక్కుంటా. ఇంక ఇవి నైట్ మొత్తం నానాలి. నానిన తర్వాత వీటిని పొద్దున్నే ఏం చేస్తానో నీకు చూపిస్తా. వీటితో పాటు మనము ఇవి సబ్జ గింజలు ఉన్నాయి కదా, అవి కూడా 2 స్పూన్లు నానబెట్టుకుంటే మనకి ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా పొద్దున అయిందండి, నేను లేచి వీటి పొట్టు తీసుకొని ఇవన్నీ కలిపి ఆ వాటర్ ఉందా, వాటర్ని కూడా కలిపి నేను మిక్సీ పట్టుకున్నా. దాంట్లోకి ఒక అరటిపండు, 1 ఇంచు అల్లం ముక్క, కొంచెం పుదీనాకులు ఇవి వేసుకొని నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నా. ఇప్పుడు అరటిపండు లేకపోయినా మనం ఏదైనా కూరగాయ కూడా వేసుకోవచ్చు. టమాటా కానీ ఆనికాయ కానీ అలాంటివి వేసుకొని మిక్సీ చేసుకొని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాం అనుకో, మనకి ఎంత హెల్తీగా ఉంటామంటే, 1 నెల రోజులు ఇట్లా చేసిందనుకో ఎంత అందంగా అవుతారంటే మన ఫేస్ స్ట్రక్చర్ అనేది మారిద్ది. ఎంత గ్లోయింగ్గా కనిపిస్తామంటే, నేను నెల రోజులు తాగిన ఈ జ్యూస్ నేను. అయితే తర్వాత ఇక ఇవి నానబెట్టుకున్నాం కదా, దాంట్లోకి మిక్సీ అయిపోయిన తర్వాత కొంచెం నిమ్మరసం, సబ్జ గింజలు, పుదీనాకులు వేసుకొని కొంచెం తేనె, 1 స్పూన్ తేనె వేసుకొని తాగుడే. 9కి బ్రేక్ఫాస్ట్ అయింది. 12కి నా లంచ్ అవ్వాలి. అయితే దానికోసం నేను ఈ జొన్నలు నైట్ నానబెట్టుకొని ఉంచుకున్నా. ఇక పొద్దున్నే లేచి నీళ్ళన్నీ వడబోసుకొని వాటిని అంటే బరకగా ఇది మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా. ఇంక ఇది మిక్సీ అయిపోయిన తర్వాత దీంట్లో వేరే గిన్నెలు తీసుకొని దాంట్లో మనం ఏ గ్లాస్తోనైతే, ఈ గ్లాస్తోనే నేను జొన్నలు తీసుకొని నానబెట్టిన. ఈ గ్లాస్తో 1 గ్లాసు ఆ పిండిలో పోసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది ఏం రెసిపీ అని కన్ఫ్యూజ్ అవుతానులా. ఇదైతే జొన్న అన్నం, గటక అంటారు దీన్ని. ఇది ఎంత మేలు చేస్తుందో మన శరీరానికి మీ అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందటి గిన్నెని తీసుకొని దాంట్లోకి మనం ఏ గ్లాస్తోనైతే జొన్నలు తీసుకున్నామో అదే గ్లాస్తోని మనము ఒక 5-6 గ్లాసులు పోసుకోవాలి వాటరు. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఎసరు వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని వేసుకొని ఇంకా వేరే పని ఉండొద్దు, కలుపుతూ ఉండాలి. చెయ్యి మనది నొచ్చిద్ది. ఎందుకంటే ఇంత ఆగినా కానీ అది అడుగంటిద్ది అనమాట. అందుకే కలుపుతూ ఉండాలి. ఇంకా ఇది కంటెస్టెంట్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నం అయితే అయింది. ఇప్పుడు దీంట్లో కూర వద్దా. ఇప్పుడు మనం పాలకూర పప్పు చేద్దాం రండి. 1 కప్పు పప్పు తీసుకొని 2 సార్లు కడిగి 2 కట్టల పాలకూర తీసుకొని మంచిగా కడిగి కోసుకొని దాంట్లోకి పప్పులోకి వేసుకొని దాంట్లోనే 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఉల్లిగడ్డలు 2, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూను పసుపు, అట్లనే 1 స్పూనున్నరని వచ్చేసి కారము, దాంట్లోకి 1 స్పూను ఆయిల్ పోసుకోండి. ఇంకా ఇప్పుడు 2 చెంబులన్నీ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మంచిగా 1 గంటతోని కలుపుకొని
కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుడే. ఇక ఎందుకంటే నేను ఈ పప్పు పాలకూర చేసుకుంటున్నా, దీంట్లో మనకి ప్రోటీన్స్ బాగా దొరుకుతాయి, అందుకోసమని పప్పు పాలకూర చేసిన. ఇంకా మన పాలకూర పప్పు అయితే అయ్యింది. దీన్ని మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి నూనె కొంచెం పోసుకొని దాంట్లోకి శనగపప్పు, గుండుపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని దాంట్లోకి నా దగ్గర తెల్లుల్లిపాయలు నా దగ్గర లేవు, అందుకని నేను వేసుకోవట్లేదు. ఇప్పుడు ఈ పోపు మనకు మాడిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి 2 తీసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఇంకా ఇవి మొత్తం మాడిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పులోకి ఈ పోపుని వేసుకుంటే అయిపోయిద్ది. పాలకూర పప్పు రెడీ. ఎంతో హెల్దీ. ఇంకేముంది, ఇవన్నీ రెడీ అయ్యే లోపల 12 కరెక్ట్ అయింది. 12 గంటలకి మనం అన్నం తినాలి. ఇంకా ఇగో అంత వేసుకోవాలి. అంత వేసుకొని పప్పు ఎక్కువ వేసుకొని మంచిగా తినాలి. అదన్నమాట సంగతి. మనం తినేది తక్కువ ఫుడ్ కాబట్టి మనకి ఆకలి అవుతూ ఉండిద్ది. అప్పుడు మనం హెవీ ఫుడ్ కాకుండా ఇట్లా జ్యూసెస్ తీసుకున్నాం అనుకో, క్యారెట్, బీట్రూట్, కీర, టమాటా, దాంట్లో కొంచెం అల్లం ముక్క, ఆనికాయ ముక్క కొంచెం వేసుకొని మంచిగా దాన్ని నేను తురుముకున్నా, ఎందుకంటే మాది మిక్సీ కొంచెం పనిచేస్తలేదు, అందుకే తురుముకుంటే తొందరగా నలిగిద్దని తురుముకొని చేసుకుంటున్నా. ఇంకా దీన్ని మనం జ్యూస్ చేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని జ్యూస్లో కొంచెం తేనె వేసుకొని తాగినాం అనుకో అదిరిపోద్ది. ఇప్పుడు వచ్చేసి టైం 7 అయింది. 8 గంటలకి నా డిన్నరు, అందుకనే ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను డిన్నర్లోకి ఈరోజు రాగి రొట్టె చేసుకుంటున్నా. ఇది ఎలా చేసుకోవాలంటే 2 స్పూన్ల రాగి పిండి, 1 స్పూన్ గోధుమ పిండి వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఒక రాగి పిండి అయితే రాదు, అందుకని దాంట్లోకి గోధుమ పిండి కూడా కలుపుకోవాలి. కొంచెం గోధుమ పిండి తీసుకొని ఉండ చేసుకున్నాం కదా, ఆ ఉండల్ని చక్కగా అటు ఇటు అద్దుకొని చేత్తోని అదుముకుంటూ చేసుకోవాలి. కొంచెం మందంగానే చేసుకోండి. ఇంక ఇప్పుడు దీన్ని కాల్చే విధానం, పెనం పెట్టుకొని దాని మీద నెయ్యి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక రొట్టె వేసుకొని రొట్టెకి కూడా ఈ వైపు కూడా నెయ్యి రాసుకోవాలి. 2 వైపులా నెయ్యి రాసుకొని దాన్ని 2 పక్కల మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కాలినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను బెనిఫిట్స్ ఏం చెప్తలేను, మనకి ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది, అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే ఇంకోసారి వీడియో చేసినప్పుడు అన్ని బెనిఫిట్స్తో సహా చెప్పేస్తాను. ఇప్పుడు దాంట్లో మనకు కర్రీ కావాలి కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకొని దాంట్లోకి పోపు గింజలు వేసుకోవాలి. వేసుకున్నాక ఇదేం కూర అనుకుంటారా, కోడిగుడ్డు ఏమంటారుగా, మేమైతే పొట్టు అంటాం, కోడిగుడ్డు పొట్టు, మీరు ఏదో అంటారు కదా, నాకు అది రాక పొరటు పోనీ ఏదోలే. ఇంక ఇప్పుడైతే దాంట్లోకి కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకొని అవి మాడిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని అది బాగా మాడనివ్వద్దు, లైట్గా మాడనివ్వాలి. ఇప్పుడు దాంట్లోకి అల్లం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి లైట్గానే మాడాలి. ఇట్లున్నప్పుడు ఉప్పు చిటికెడు, చూస్తురు కదా ఇంత ఉప్పు, ఇగో ఇంత చిటికెడు పసుపు, కొంచెం హాఫ్ స్పూను కారం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే ఒక నిమిషం ఆగిన తర్వాత కోడిగుడ్లు కొట్టి అందులో పోసుకోవాలి. అంతే. ఇప్పుడు గంటెతోని మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి అయిపోయింది మన కోడిగుడ్డు పొట్టు. ఎన్నో విషయాలు చెప్దాం అనుకున్నా కానీ మనకు కుదరలేదు, ఎందుకంటే వీడియో కూరలు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ బెనిఫిట్స్ చెప్పాలంటే కుదరదు. మనం ఒకరోజు ఈ కూరలు అవి ఇవి అన్నము ఇవన్నీ ఓన్లీ ఎట్లా తగ్గాలి ఏంది అన్నది ఒక వీడియో చేస్తా, ఓన్లీ నేను కనిపించుకుంటా. ఇవన్నీ ఇది ఉంటే మనకు వర్కౌట్ అవ్వట్లా, అదన్నమాట సంగతి. ఇప్పుడైతే ఒకటి మాత్రం చెప్పగలుగుతా, మీరు ఖచ్చితంగా తగ్గాలి అనుకుంటే అన్నాన్ని మొత్తానికి ఒక 2 నెలలు అవాయిడ్ చేస్తే మీరు ఈజీగా తగ్గిపోతారు. ఇప్పుడు చూడండి, నేను 2 చపాతీలు ఎక్కువ కూర వేసుకున్నా. మన వీడియో అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.